హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీస్పియర్ ఎంసీక్యూస్. ఈ వీడియోలో మనం 2025 పద్మ అవార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. పద్మ అవార్డ్స్ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఆఫ్ ద కంట్రీ. ఇవి 3 కేటగిరీస్లో ఇస్తారు. ఒకటి పద్మ విభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. ఈ అవార్డ్స్ అనేది ఆర్ట్, సోషల్ వర్క్, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సివిల్ సర్వీసెస్ మొదలగు రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డ్స్ అనేది అందజేయడం జరుగుతుంది. పద్మ అవార్డ్స్ అనేది రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం మార్చ్, ఏప్రిల్ నెలల్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇయర్ 2025కి గాను టోటల్ 139 పద్మ అవార్డ్స్ అనేది 139 పద్మ అవార్డ్స్ అనేది రావడం జరిగింది. అందులో 7 పద్మ విభూషణ్, 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డ్స్ అనేది రావడం జరిగింది. అందులో మెయిన్గా చూసుకుంటే 23 అవార్డ్స్ ఫర్ ఉమెన్. దిస్ ఆల్సో ఇంక్లూడ్స్ 10 persons ఫ్రమ్ ద కేటగిరీ ఆఫ్ ఫారినర్స్, ఎన్ఆర్ఐ, పిఐఓ, ఓసిఐ అండ్ 13 ఫర్ పోస్ట్మస్ అవార్డీస్, చనిపోయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే పద్మ విభూషణ్లో మనకు టోటల్ 7 మెంబర్స్కి ఇవ్వడం జరిగిందండి. ఇందులో శ్రీ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం నుంచి మెడిసిన్ రంగంకి, జస్టిస్ రిటైర్డ్ శ్రీ జగదీష్ సింగ్ కేహార్ చండీగఢ్ రాష్ట్రం నుంచి ఫర్ పబ్లిక్ అఫైర్స్ రంగంలో, శ్రీమతి కుముదిని రజనీకాంత్ లకియా గుజరాత్ రాష్ట్రం నుంచి ఫర్ ఆర్ట్ రంగంకి, శ్రీ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం గారు ఈయన కర్ణాటక రాష్ట్రం నుంచి ఆర్ట్ రంగానికి గాను ఇవ్వడం జరిగింది. శ్రీ ఎంటి వాసుదేవన్ నాయర్ ఈయన కేరళ రాష్ట్రం నుంచి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ రంగంకి గాను, శ్రీ ఒసాము సుజుకి ఈయన జపాన్ నుంచి ఫర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ రంగంకి గాను, శ్రీమతి శారదా సిన్హా బీహార్ నుంచి ఆర్ట్ రంగంకి గాను ఇవ్వడం జరిగింది. పద్మభూషణ్కి గాను 19 మంది ఎంపికయ్యారు. ఇందులో చూసుకుంటే శ్రీ ఏ సూర్యప్రకాష్ గారు కర్ణాటక స్టేట్ నుంచి ఫర్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జర్నలిజం రంగంకి గాను, అలానే శ్రీ అనంత్ నాగ్ గారు కర్ణాటక రాష్ట్రం నుంచి ఆర్ట్ రంగంకి గాను, శ్రీ బిబేక్ బెబ్రాయ్ ఢిల్లీ నుంచి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ రంగంకి గాను, శ్రీ జతిన్ గోస్వామి అస్సాం రాష్ట్రం నుంచి ఆర్ట్ రంగంకి గాను, శ్రీ జోస్ చక్కో పెరియపురన్ కేరళ రాష్ట్రం నుంచి మెడిసిన్కి గాను, శ్రీ కైలాష్ నాథ్ దీక్షిత్ న్యూఢిల్లీ నుంచి ఫర్ ఆర్కియాలజీ రంగంకి గాను, శ్రీ మనోహర్ జోషి మహారాష్ట్ర నుంచి పబ్లిక్ అఫైర్స్ రంగంకి గాను, శ్రీ నల్లి కుప్పస్వామి చెట్టి తమిళనాడు రాష్ట్రం నుంచి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీకి గాను, శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆర్ట్ రంగంకి గాను, శ్రీ పిఆర్ శ్రీజేష్ గారు కేరళ రాష్ట్రం నుంచి స్పోర్ట్స్ రంగంకి గాను, అలానే చూసుకుంటే శ్రీ పంకజ్ పటేల్ గారు గుజరాత్ రాష్ట్రం నుంచి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ రంగంకి గాను, శ్రీ పంకజ్ ఉదాస్ మహారాష్ట్ర నుంచి ఆర్ట్ రంగంకి గాను, శ్రీ రామ్ బహదూర్ రాయ్ గారు ఉత్తరప్రదేశ్ నుంచి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జర్నలిజం రంగంకి గాను, సద్వి రిథాంబర ఉత్తరప్రదేశ్ నుంచి సోషల్ వర్క్కి గాను, శ్రీ ఎస్ అజిత్ కుమార్ గారు తమిళనాడు రాష్ట్రం నుంచి ఆర్ట్ రంగంకి గాను, శ్రీ శేఖర్ కపూర్ మహారాష్ట్ర నుంచి ఆర్ట్ రంగంకి గాను, మిస్ శోభనా చంద్రకుమార్ గారు తమిళనాడు రాష్ట్రం నుంచి ఆర్ట్ రంగంకి గాను, శ్రీ సుశీల్ కుమార్ మోడీ బీహార్ రాష్ట్రం నుంచి పబ్లిక్ అఫైర్స్కి గాను, శ్రీ వినోద్ ధామ్ యుఎస్ఏ నుంచి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంకి గాను పద్మభూషణ్ అవార్డ్కి ఎంపికయ్యారు. నెక్స్ట్ చూసుకుంటే పద్మశ్రీ అవార్డ్స్కి గాను 113 మంది ఎంపిక అవ్వడం జరిగింది. ఈ 113 మంది వివరాలను కింద ఇవ్వడం జరిగింది. వీడియోని పాస్ చేసి నోట్ చేసుకోగలరు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.